అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. అమరావతి మీద ఈ మధ్య సాక్షి ఛానల్లో కూర్చుని ఒక విలేకరి దారుణంగా మాట అన్నందుకు ప్రజలందరూ బాధపడుతున్నారు. అది ఒక అమరావతి ప్రాంతమే కాదు, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని, 5.5 కోట్ల ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. కానీ అతను అన్న మాట ఏదో నోరు జారి దొర్లి అన్న మాట కాదు. ప్రత్యేకంగా కావాలని ఆ చర్చ పెట్టిందే అమరావతి మీద బురద చల్లటానికి, అమరావతిని డిమోడల్ చేయడానికి, అమరావతిని తగ్గించడానికి. ఎందుకు? అమరావతిలో అతివేగంగా పనులు జరుగుతున్నాయి. అది పూర్తిగా 3 సంవత్సరాలు కాబట్టి 4 ఏళ్ళలో ఈ టర్మ్లో అమరావతి కట్టడాలు పూర్తవుతాయి, రోడ్లు పూర్తవుతాయి, కాలువలు పూర్తవుతాయి, అన్నీ పూర్తి ఒక మోడల్గా ఒక దశకు వచ్చింది ఖచ్చితంగా ఈ 3-4 ఏళ్ళలో. కానీ అప్పుడు మనకి వీళ్ళకి భవిష్యత్తు ఉన్నది కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడి ఆదేశాలు వాళ్ళంతా కలిసి అనుకునే ఈ టాపిక్ పెట్టి దీన్ని వేరే ఒక చిన్న సర్వేలో ఏదో వచ్చింది దాన్ని అమరావతికి లింక్ చేసి అంత దారుణమైన మాట మాట్లాడారు. అమరావతి డిమోడల్ చేస్తే అమరావతిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, లేకపోతే ఇన్ని కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉన్నాయని చెప్తే అవుట్ ఆఫ్ నుంచి బయట నుంచి జనాలు రావటానికి భయపడతారు, రాకూడదు జనం. అలాగే కంపెనీలు కూడా రాకూడదు. మరి వస్తే కంపెనీలు వస్తే వీళ్ళతో పని చేయించుకోవాలి కదా. ఇవన్నీ మనకి అని ఎంత కుట్రో చూడండి, ఎంత భయంకరమైన కుట్ర అమరావతి మీద. గతంలో శ్మశానం అన్నారు, అడవి అన్నారు, ఏడారి అన్నారు, మునిగిపోద్ది అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు కూడా అమరావతి మునగల. వాళ్ళు ఎక్కడితో తీసుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చి చూపించి ఇంకా దాని మీద ప్రచారం అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళు కుట్ర చేస్తున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే 3 విషయాలు మీకు ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. నెంబర్ 1, 2 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు ప్రెస్ మీట్ లాంటిది పెట్టి అమరావతి ఎందుకు 500 ఎకరాలు సరిపోదా, అదే గుంటూరు ఈ పక్క నాగార్జున యూనివర్సిటీలో అదేదో ఆయన ఏదో ఒక 4 బిల్డింగులు అంటే 4 బిల్డింగులు కట్టాలని చంద్రబాబు మోజు పడుతున్నట్టుగా ఆ 4 బిల్డింగులు నాగార్జున యూనివర్సిటీలో కట్టుకోవచ్చు కదా, ఒక 500 ఎకరాలు సరిపోద్ది, అమరావతి ఎందుకు అన్నాడు. గుర్తుందా అందరికీ? అదొకటి. రెండవది, ఒక 15-20 రోజుల ముందు, అంతకుముందు తిరుపతిలో ఒక మీటింగ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులదే కాకుండా కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా అందులో సమావేశమైనట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది జరిగింది, చాలామంది చెప్పారు, టీవీలో కూడా చెప్తున్నారు. అక్కడ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? ఈసారి ప్రభుత్వం మీద అంటే ఒక అమరావతినే కాకుండా ఏదైనా సరే ప్రతి విషయాన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకు స్ప్రెడ్ చేయాలి. అంటే ఇంటెన్షన్ ఏంటంటే అల్లర్లు చెలరేగించాలి. అవకాశం వస్తే దేన్ని వదలొద్దు. అది రాజధాని కావచ్చు, కుల మతాల మీద కావచ్చు, అది కూడా గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ కూడా చేయబోతున్నారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రెండే కాకుండా మూడోది ఏంటి, అతి ముఖ్యమైనది, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6వ తారీఖున 7వ తారీఖున మళ్ళీ కేసు పెట్టడం, కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? మీడియా సమావేశం ఏర్పాటు చేసి దయ్యాలు, భూతాలు, అసలుగా మీడియా సమావేశం పెడితే ఈ మన సాక్షి ఛానల్లో మా ఛానల్లో జరగడం తప్పు, కరెక్ట్గా జరగకుండా ఉండాల్సింది కాదు, అతను అన్నాడు కాబట్టి మేము దానికి క్షమాపణ చెప్తున్నాం. మా పార్టీ తరపున కూడా ఎందుకంటే ఇది మాదే కాబట్టి, మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య నిర్వహిస్తుంది కాబట్టి ఎండీగా, ఇది మేము క్షమాపణ చెప్తాడేమనుకుంటే అది కాదు, ఇంకా రెచ్చగొట్టి అంతకంటే దారుణమైన మాట శంకర జాతి వాళ్ళని కూడా. అంటే వాళ్ళ ఉద్దేశం అర్థం కావట్లా. దీన్ని తెలుసుకోవాలా, సమసిపోవాలనుకోవట్ల వాళ్ళు. ఇంకా లేపి
గొడవలు సృష్టించాలనుకుంటున్నారు. పైగా ఇంకొక ఉదాహరణ. ఎప్పుడో 28వ తారీఖు పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా నిన్నగాక మనం అంతకుముందు పర్మిషన్ తీసుకుని దాన్ని క్యాన్సిల్ చేసుకొని హఠాత్తుగా ఎందుకు ఈరోజు పోయాడు? పోవటం కూడా పరామర్శ కంటే వేలాది మందితో పోతారా? అంటే గొడవలు ఏదో ఒక రకంగా చూస్తాం. అక్కడ కొంతమంది మహిళలు లేకపోతే పార్టీ వాళ్ళే కావచ్చు, అయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఇంకెవరు ఉంటారు, నిరసన తెలపటం ప్రజాస్వామ్య హక్కు. అది మీరు కూడా గతంలో నిరసన తెలిపారు, మీరు దారుణంగా తెలిపారు. అప్పుడైతే అమరావతి రైతులు ఉత్తరాంధ్రకు వెళ్తున్నప్పుడు మీరు బాటిల్ తీసుకుని కొట్టారు, కర్రలతో కొట్టారు. ఈరోజు కూడా అమరావతి ఈ వచ్చిన మీకు నిరసన నల్ల బెలూన్లు చూపిస్తూ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళ దగ్గర ఒక కర్ర లేదు, ఒక రాయి లేదు కదా. మీరు ర్యాలీలు పోయే వాళ్ళకి మీ చేతులు కర్రలెట్టు వచ్చినాయి, మీ కార్యకర్తల చేతులకి రాళ్ళెట్టు వచ్చినాయి. మొత్తం మీ దగ్గర నుంచి అటు పోయి పడి ఆడ మహిళకు దెబ్బతలింది, తలకాయ పోయింది, ఇక్కడ కన్ను పోయేది, ఇంకొక అతనికి ముక్కు పోయింది. ఒక కానిస్టేబుల్ ఇంకొక అతను విడిగా అతనికి వాళ్ళ నిరసన తెలిపే వ్యక్తుల్లోనే కానిస్టేబుల్కి కూడా తలకాయ పోయింది. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఏం మనకు సూచిస్తున్నాయి? వీళ్ళు ఇంటెన్షన్ కానీ ఏదో ఒక గొడవ సృష్టించాలని కుట్ర కోణంతోనే. కానీ ఎన్ని కుట్రలు ఉంటే సహజంగానే పోలీసులు చూసుకుంటారు. కానీ అమరావతి మీద వాడిన భాష, ఆ మాట, ఆ ఇంటెన్షన్ మాత్రం చాలా దారుణమైంది. ఈ రాష్ట్రానికి రాజధాని వద్దని, రాజధాని ఉంటే పెట్టుబడులు వస్తాయి, రాజధాని వస్తే కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాజధాని అభివృద్ధి అయితే ఇక మనకు పుట్టగతులు ఉండవు అని రాష్ట్రం మీద ఈ కుట్రలు చేస్తుంటే ప్రజలు మీకు ఇంక రేపు ఎలా ఓట్లేస్తారు? ఆ మాత్రం లేదా? అదేదో సినిమాలో గనక ఎదుటివాడిని తప్పించి నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే వాడిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు, అది నువ్వు ఆ లాజిక్ తెలుసుకోలేదా అని ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కోట శ్రీనివాసరావు. నువ్వు చంపితే నువ్వు నేరస్తుడు అవుతావా, నువ్వు అంత కూడా అవుతావు, చంపకూడదు, అతన్ని ఓడించాలి తప్పని. అలాగే ఇప్పుడు మీరు కూడా ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి. ఇవాళ పోయి ఆ పొగాకు మొత్తం బోరేల మంది తొక్కి నానా బీభత్సం చేశారు అక్కడ. ఆ ఉన్న రైతులు ఎవరన్నా మీకు మళ్ళీ ఓటేస్తారా? ఇదేందా ఆయన పరామర్శకు వచ్చి మా పొగాకు కట్టలు మొత్తం నాశనం చేశారు, నష్టం చేశారు అని బాధపడరా? మొన్న గుంటూరు పోయి కూడా మిర్చి అడ్డుక సేమ్ అదే మిరగాయలు మొత్తం నాశనం చేసిపారు తొక్కి. ఎందుకు ఇది? తిరుపతిలో పరామర్శకి పోతే అక్కడ అంతే, పేషెంట్లు కూడా ఉన్నారని కూడా లేకుండా తోసుకుంటూ ఆ రోజా గారు ఒకళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకళ్ళు, వీళ్ళంతా ఎందుకు అంతంతమంది హాస్పిటల్లో పరామర్శకు పోయేది వేల మంది. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే బలం, నాకు ఇంకా జనం, నేను వచ్చే బయటికి వేల మంది వస్తారు, ఇది చూపించాలనుకున్నారు. కానీ ఓట్లు వేయాల్సింది లక్షల మంది. 5 కోట్ల మందిలో 4 కోట్ల మంది కానీ 2.5 కోట్ల మంది మీకు ఓట్లు వేయాలా? 2,000 మంది ఇప్పుడు చూపిస్తే వాళ్ళందరూ ఓట్లేరు. ఇంకా మీకు ఓటు 40% ఉందనుకుంటున్నారు. ఇంకా 40% తగ్గిపోతుంది మీ ఓటు శాతం. అది తెలుసుకుంటే మంచిది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం అవుద్ది. ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నారు మీరు వైసీపీ వాళ్ళంటే? మనం ఏం చేయక్కర్ల, ప్రజలకి ఏం చేసేది ఏముంది? ఆ రోజు మనం ఎలక్షన్ దాకా మనం ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి ఏదైనా ప్రభుత్వం మీద బురద లేని చెప్పి, అబద్ధాలు చెప్పి, ఇంకోటి చేసి మనం ఎలక్షన్ నాటికి డబ్బులు మన దగ్గర ఎన్ని ఎలక్షన్లు చేయగలుగుతాం? రేపు కాదు ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యం. డబ్బున్నోళ్ళే ముఖ్యమంత్రులు అయితే, ఓ అబ్బాయి ఈ దేశంలో మీకంటే డబ్బున్నోళ్ళు అదానిలో, అంబానీలో, బిల్ క్లింటన్లో వాళ్ళు ప్రపంచాలు, రాజ్యాలు ఏలాల. అది జరగదు. ప్రజలు మీ పరిపాలన ఒకసారి చూసిన తర్వాత మీరు ఇప్పుడైనా మీ నడవడిక బాగలేదు కాబట్టి మార్చుకోమని మేము సలహా చెప్తున్నాం. లేకపోతే మీ మీద మాకేంది, మాది కూడా ప్రతిపక్ష పార్టీనే. నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఒక 20 మంది ఎమ్మెల్యేలను పోటీ చేశాం జాతీయ చేతి పార్టీ తరఫున. కానీ మీకు సూచన, మీకు కూడా నేను ప్రభుత్వాన్ని విమర్శించేది ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తాం. ఎమ్మెల్యేలు బాగలేదు, ఎమ్మెల్యేలు కొంతమంది ఇష్టానుసారం చేస్తున్నారని ప్రభుత్వానికి లేదా కలెక్టర్లకు కూడా మేము
ఇవ్వగలుగుతున్నాం. కాకపోతే మీ అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి పెద్ద పెద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేయలేకపోతున్నాం. ఇది వాస్తవం. ఉన్నట్టు మాట్లాడుతున్నాం. కానీ మీ పద్ధతి మార్చుకొని ప్రజల కోసం పనిచేసినట్టు కనపడండి కనీసం. ప్రజల కోసం వినట్టు. ఈ రకంగా ప్రజలనే ఇబ్బంది పెడితే మాత్రం మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ యొక్క రాజధాని మీద వీళ్ళు చేసిన కుట్ర ఇప్పటికైనా నా ఒక్క సలహా ఏంటంటే, ఆ మీడియా మీది. మాట్లాడిన వ్యక్తులు మీ వాళ్ళు. వాళ్ళు పేటీఎం బ్యాచా, డబ్బులు ఇస్తున్నారు ఇయన్నీ కాదు. మీ తరపున మాట్లాడారు. ఎప్పటినుంచో గత 17 సంవత్సరాలుగా ఆ ఆయన కృష్ణరాజు గారు మీ తరపున మాట్లాడుతున్నారు. ఎంతోమంది చూశారు. ఆయన ఇంకా మిగతా వీడియోలు కూడా బయటకొస్తున్నాయి. కేసీఆర్ గారు మీ మనిషి. మీరు క్షమాపణ చెప్పకుండా, మీరు బయటకొచ్చి మాట్లాడకుండా భారతిరెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నారు? ఎండీగా సాక్షికి ఎండీగా ఉన్నారు కాబట్టి. లేకపోతే భారతిరెడ్డి గారిని అసలు అడిగే అవకాశం లేదు, ఎవరు అడగకూడదు కూడా. కానీ ఆమె ఎండీగా ఉన్నారు కాబట్టి అదేదో ఒక నోటు భారతి గారి సంతకంతో నోటు వేసి పంపించండి. పోనీ మేము మహిళలంటే మా గౌరవం ఉంది, మా ఛానల్లో వచ్చినందుకు మేము క్షమాపణ చెప్తున్నాం. ఇక మరోసారి ఇట్లాంటి జరగనేమో. అలాగే ఇద్దరిని ఈసారిగా అతన్ని ఎప్పుడు మేము మా ఛానల్కి పిలవము. ఇతన్ని కూడా ఒక నెల, 6 నెలలు, 3 నెలలు సస్పెండ్ చేస్తున్నాం. ఒక్క మాట అంటే ఇదే ఉండేది కాదు. ఆఖరికి ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారైనా బాధ్యత వహించి దీని మీద మీడియా ముందుకొచ్చి, ఇలా జరగటం తప్పు, ఇది కరెక్ట్ కాదు, మహిళలను అవమానించకూడదు. మీకు ఉంటే ఉండొచ్చు, రాజధాని నుంచి నచ్చపోవచ్చు, రాజధాని మహిళలున్నా, లేకపోతే అసలు రాజధాని మీకు నచ్చపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మీరు ఇలా మాట్లాడకుండా ఇంకా దీన్ని పెంపొందించుకుంటూ పోతే మీ మీద ఇంకా విమర్శలే కాదు, వ్యతిరేకత ప్రతిపక్షం మీద పెరుగుతుంది. అది మా బొట్టుల బాధ. ఎందుకు? ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం బాగుపడుద్ది. పలానాడు అడుగుతాడు అనుకుంటాడు, ఇంకా భయం పెట్టుకొని పని చేస్తారు. లేకపోతే వచ్చినప్పుడు ఇబ్బంది. గతంలో మీరు అసలు వీళ్ళు ప్రతిపక్షం ఉండకూడదని కోరుకున్నారు. మీరు కోరుకొని మీ ఇష్టానుసారం చేస్తేనే ఈ పరిస్థితి వచ్చింది మీ పార్టీకి. లేకపోతే 151 సీట్లు ఇచ్చిన మీరు 11 పడిపోవటం ఇంకా అర్థం చేసుకోపోదట. కాబట్టి ప్రజలు ఎప్పుడు మంచి చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. మీరు కొంత పేదలకు డబ్బులు ఇచ్చారు, కానీ డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చాక నాకు ఎందుకే రోడ్లు లాకేస్తారని వాళ్ళని బానిసల్లాగా అవమానకరంగా చూశారు ప్రజల్ని. అది కాదు. రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఆరోగ్యశ్రీ పథకం పెడితే పేదవాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడి వాళ్ళు మంచి చదువులకు ఉద్యోగులు ఇస్తారు. ఇప్పుడు ఆయన మీద ప్రేమతో నీకు ఓట్లు వేశారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మంచిగా చేసి ఉంటే నీకు మళ్ళీ వేసేవాళ్ళు. కానీ నువ్వు మంచి చేయలా. డబ్బులు ఇస్తే వాళ్ళు ఏట్లు వేస్తారని అసలు ముందు నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదు. ఎన్ని డబ్బులు ఎంత మంచి చేసినా మంచి చేసేది ఎక్కడ? ఒక్క కంపెనీ రాకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, అచ్చం డబ్బులు మాత్రమే డీబీటీ ద్వారా వేస్తే, అదే కుటుంబంలో ఒక పెన్షన్ తీసుకున్న కుటుంబంలో నేను 100 మీటింగ్లు చెప్పాము 5 ఏళ్లలో. మీ వాళ్ళకు కూడా అర్థం అవుద్దని, కింది స్థాయిలో వాళ్ళకి. ఒక ఇంట్లో ఒక పింఛన్ ఇస్తే ఆ ఇంట్లో మరి పిల్లాడికి ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? నిత్యావసర వస్తువులు రోజు పెరుగుతున్నాయి. కరెంటు బిల్లు కట్టే మా ఆడకూతురు ఇంట్లో సంసారం అంతా చూసుకుంటుంది. ఆమె ఎందుకు ఇస్తుంది మీకు? అప్పుడు నా పిల్లడికి ఉద్యోగం రాపాయి, నాకు కరెంటు బిల్లు రకంగా పెరిగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు మీరు. ఇవన్నీ అదిగాక రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. మీరన్నీ మాటలు తప్పారు. రైతులకు మేము ఇచ్చాము ఎంత ఏమి ఇచ్చారు మీరు? 12,500 చొప్పున 5 ఏళ్లలో ఇస్తామన్నారు. 13,500 ఇచ్చామని అబద్ధం చెప్తారు. మీరు ఇచ్చింది 7,500. కేంద్ర ప్రభుత్వం మీకే సంబంధం? మీరేమన్నా వాళ్ళు కూటమి కాదు కదా, మీది వాళ్ళది. వాళ్ళతో కల్పిస్తామని మీరు చెప్పలేదు కదా. మద్యపాన నిషేధం చేసి 5 ఏళ్ల తర్వాత ఓట్లకు వస్తామన్నారు. చేశారా? చేయకపోగా దాన్ని మళ్ళీ అసలు పాత ఉన్న నేషనల్ బ్రాండ్ రకాల బ్రాండ్లన్నీ మార్చేసి చీఫ్ లిక్కర్ పెట్టి మీ సొంత బ్రాండ్లు పాత గ్యాలరీ మొత్తం తీసేసి మీరే లాగేసుకొని అదిరించో మీ పరం చేసుకొని చీఫ్ లిక్కర్ని ఇష్టానుసారంగా రేట్లు పెట్టి, అదే ఉంటే రేట్లు పెంచారు ఏందని ఎవరు అడగకముందే మీరే చెప్పేశారు. రేట్లు చూస్తే షాక్ కొట్టేలాగుంటే మానేస్తారని. ఎందుకు మానేస్తారు? చిన్నపిల్లల చిన్నప్పుడు తాగకపోతే వాడికి ఏళ్ళు కొంగర్లో పోయి చచ్చిపోయాడు ఉంటారు కొంతమంది. తెలుసా మీకు? ఇవన్నీ మీకు తెలియదు. మీ లాభాల కోసం మీరు వ్యాపారం చేసుకోవడం కోసం షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతారని చెప్పి 50 రూపాయలు అమ్మిన చీఫ్ క్వార్టర్ని 250, 100,
80, 160 అమ్మి డబ్బులు కొల్లగొట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని అసలు ప్రజలు చనిపోయారు. కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, చేతులు కొంగర్లు వంకర్లు పోయి, నీరసం వచ్చిపోయి, బీపీలు షుగర్లు వీటి వల్ల పెరిగి కుటుంబాలు సర్వనాశనం విచ్ఛిన్నం చేసి, మేమేదో మంచి చేసా, డబ్బులు ఇస్తా నాకెందుకు లేదంటే ఎవడేస్తారు మీకు డబ్బు? ఇంట్లో ఒక తాగుబోతుంటే ఆ ఇల్లు నాశనం అయిపోయింది. భర్తలు చనిపోయిన మహిళలు ఎంతమందో మీ మందు వల్ల కళ్ళ ముందు చాలా ఎంతమంది చూడలేదు మేము. కానీ మీ విధానం మార్చుకోకపోతే ప్రతిపక్ష హోదా కాదు కదా, ఈసారి 11 కూడా రావు కాబట్టి మీకు ఇది అధికార పక్షానికి కూడా కొన్ని సూచనలు కొన్ని చేస్తున్నాం. ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా బాగలేదు కాబట్టి ఎమ్మెల్యేలు మార్చుకోవాలి. మీరు ఇస్తున్న హామీలు ఇప్పుడు ఈరోజు ప్రకటించారు కాబట్టి సంతోషం. అమ్మ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు రేపే ఖాతాలు వేస్తూ ఉన్నారు, వేయండి. అలాగే రైతుకు ఇవ్వాల్సిన సాయం కూడా ఈ నెలలోనే వేస్తున్నారు, అది తప్పకుండా ఇవ్వాల్సిందే. మూడవది బస్సులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో అన్నారు. సరే అప్పటికైనా ఆగస్టులోనే అది కూడా నెరవేర్చండి. దీనికంటే ముందు కంపెనీలు ఇప్పటికే తెచ్చుకొస్తున్నారు. కొన్ని కంపెనీలు వచ్చినాయి, మేము విమర్శ కోసమే పుట్ల వచ్చిన కంపెనీలు ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇలా 5 ఏళ్ళలో ఒక కంపెనీ రాలా, ఉన్నట్లు తరివేశారు. కానీ ఇప్పుడు మీరు వచ్చాక కొన్ని కంపెనీలు తెస్తున్నారు. తెచ్చిన వాటికి సంతోషమే, కానీ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు చేయకుండా అప్పులు తీసుకురావడంలో తగ్గించి అమరావతిని పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేయాలి. అలాగే రాయలసీమకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. నీటి ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు కూడా తొందరలో పూర్తి చేయాలని. ఆ బనకచెర్ల మీరు చెప్పే పోలవరం బనకచెర్ల అనేది ఇప్పుడు అయ్యేది కాదు. ఓకే, ప్రపోజల్ మీద ఉంది, అది బాగానే ఉంటుంది చేస్తే, కానీ అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. కాబట్టి ముందు ఉన్న ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి పంటలకు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకొని, రైతులకు కూడా రైతు ఇవ్వాల్సిన రేపు ఈ నెలలోనే ఇచ్చి పంటలు వేసుకునే అవకాశంగా నీళ్లు రైతులకు పోయేటట్టుగా చేసి, కంపెనీలు మీరు చెప్పిన ప్రకారం 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేయాలి. వచ్చే సంవత్సరం 2 ఏళ్లలో 27 కల్లా పోలవరం పూర్తి చేయాలి. ఇవన్నీ చేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇప్పటికైతే ప్రభుత్వం మీద అంత సంవత్సరమే కాబట్టి వ్యతిరేకత అయితే అంతగా లేదు. రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ, కంపెనీలు తెచ్చి ప్రజలకు ఉద్యోగ కల్పన కల్పించడంలోనూ మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ భవిష్యత్తు, నెక్స్ట్ 2029 ఎన్నికలకి. కానీ అప్పటిదాకా ఎన్నికల విషయం పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పటికైతే ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే గొడవలు లేవు, అల్లర్లు లేవు, నిర్బంధాలు లేవు. ప్రజలు రోడ్లు కూడా ఎంతో కొంతవరకు ఫ్రాక్చర్లు అయ్యి కొన్ని వేసి కొంతవరకు మాత్రం రోడ్లు ఒక రకంగా ఉన్నాయి. ఇంకా చేయాల్సి ఉన్నాయి రోడ్లు కొంత ఏరియాల్లో. మీరు కూటమిలో కలిసి పోటీ చేశారు, కలిసి పరిపాలిస్తున్నారు. ఈ కూటమి చెక్కు చెదరకుండా ఉంటేనే మీకు మంచిది, లేకపోతే పవన్ కళ్యాణ్కి నష్టమే, మీకు నష్టమే. జాగ్రత్తగా ఉండాలి. ఈ కూటమికి కూడా సలహా ఇస్తూ ప్రజలని పరిపాలించడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.